వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ కూర చేసి చూపిస్తున్నాను. కావాల్సినవి ఇది కాల్చిన తలకాయ అన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్నది పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, గసగసాలు, ఇలాచీలు, లవంగాలు. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు పోసుకుంటున్నా. నేను కొద్దిగా సాజీరా తాలింపుకు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది కాల్చిన తలకాయ అన్నమాట, మేక తలకాయ. ఇందులోకి చింతపండు పులుసు చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కలుపుకోవాలి. ఇవన్నీ కలిసే వరకు ఇప్పుడు శుభ్రంగా కడిగిన తలకాయ ఉంది కదా, అది ఇందులోకి వేసుకోవాలన్నమాట. తలకాయ ఇప్పుడు ఈ తలకాయ కూర కలుపుకోవాలి ఒకసారి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి తగ్గ కారం పొడి. ఇందులో కారం పొడి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలన్నమాట. రుచికి తగ్గ వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్. ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని 2 విజిల్లు పెట్టుకోవాలి. చింతపండు, ఇది పాత చింతపండు రసం తీసుకోవాలి. ఇది కూరకు రుచికి తగ్గ పులుపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 విజిల్లు వచ్చినాయి కదా, కలిపి చూసుకోవాలన్నమాట. పీసు ఉడికిందా లేదా చూసి చింతపండు రసం ఇందులో వేసుకోవాలన్నమాట. కొబ్బరి గసాల పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొబ్బరి గసాలు, ఇలాచి, లవంగాలు, సాజీరా అవి పేస్ట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఆ మసాలా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో ఈ తలకాయ కూరలో కానీ చింతపండు కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి అన్నమాట. ఈ తలకాయ కూరలో చింతపండు పులుసు పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చాలామంది చింతపండు వేయరనమాట, ఉట్టి ఉప్పు కారం వేసి విజిల్ పెట్టుకుంటారు. చింతపండు పులుసు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకోవాలన్నమాట. మసాలా వేసినాం కదా. ఇప్పుడు రెడీ అయిందనమాట తలకాయ కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు, అన్నంలకు. మీరు కూడా ట్రై చేసి చూడండి తలకాయ కూర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.